ట్రోల్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది గొరిల్లా. ఎస్, మీరు కరెక్ట్గానే ఉన్నారు. అయితే అది చూడ్డానికి మనిషిలాగానే ఉంటుంది, గొరిల్లా లాగానే ఉంటుంది. అయితే చూడ్డానికి అదో వింత రకమైన జీవి. దాని పేరే ట్రోల్. గొరిల్లా అంటే చిన్నదిగా ఉంటుంది కదా, మరి దాని గురించి ఎందుకంత ఇంట్రెస్టింగ్గా చెప్తున్నారు అని అనుకుంటున్నారా? ఎస్, గొరిల్లా అంటే చిన్నదే, కానీ ట్రోల్ సినిమాలో కనిపించే ఆ గొరిల్లా ఎంతో పెద్దగా ఉంటుంది. చిన్నగా ఉండే గొరిల్లా కంటే 1000 రెట్లు పెద్దగా ఉంటుంది. వినడానికే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మూవీ ఇంకా చాలా బాగుంటుంది. అయితే ఈ మూవీ స్టోరీ ఏంటి? ఎన్నో ఏళ్ల క్రితం ఓ గుహలో, పాడుబడిపోయిన గుహలో నివసిస్తూ ఉన్న ఆ గొరిల్లా సిటీలోకి ఒక అడుగుతో స్టార్ట్ అయింది. ఆ గొరిల్లాని సిటీ మనుషులు, పోలీసులు ఎలా పట్టుకున్నారు, దాన్ని ఎలా ఛేదించారు, ఎలా మళ్ళీ అడవిలోకి పంపారన్నదే ఈ సినిమా. ఇది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందంటే బాక్స్ ఆఫీస్ వద్ద హాలీవుడ్లో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ ట్రోల్ మూవీలో ఆ గొరిల్లా ముఖం మీద డ్రిల్లింగ్ చేస్తున్న మనుషులు చూస్తేనే ఒంట్లో వణుకు పుడుతుంది. మరి స్టోరీలోకి వెళ్దామా? ఎస్, ఓ యంగ్ ఏజ్లో నోరా టిడెమాన్ తండ్రి టోబియాస్ ఆమెకు ట్రోల్స్ యొక్క పురాణ గాథలను అండ్ అలాగే వారి స్థానిక పర్వతాల గురించి చెప్తూ ఉన్నారు. అయితే ఒకరోజు ఒక స్టోరీ చెప్పే టైంలో నోరా రాతి ముఖంలో రాతిగా మారిన ట్రోల్ ముఖాలను చూసింది. అంటే ఆవిడ గొరిల్లా ఫేస్ని అయితే చూసింది. కొన్ని సంవత్సరాల తర్వాత డ్రోవే పర్వతాల గుండా డ్రిల్లింగ్ ఆపరేషన్, టన్నెలింగ్, విస్ఫోటనం అండ్ అలాగే అనేక మంది కార్మికులు అండ్ నిరసనకారుల మరణానికి దారితీసింది. సమాధానాల కోసం నిరాశతో నార్వేజియన్ ప్రభుత్వం అనేక రకాల శాస్త్రవేత్తలను అయితే నియమించింది. అది ఏంటా, అందరూ అక్కడికి వెళ్తే ఎందుకు చనిపోతున్నారా అని తెలుసుకోవడానికి నార్వేజియన్ గవర్నమెంట్ కొంతమంది సైంటిస్టులను అయితే నియమించింది, నోరాతో సహా. ఆమె ఇప్పుడు తన ఇంపార్టెంట్ ప్రొఫెషన్ అంటే పాలియంటాలజిస్ట్. సేకరించిన శాస్త్రవేత్తలు మొదట్లో మైనర్లు మీథేన్ ప్యాకెట్ను కొట్టడం వల్ల ఆ ప్రమాదం జరిగిందని నమ్మేవాళ్ళు. అండ్ నోరా అండ్ ప్రధానమంత్రి సలహాదారుడు ఆండ్రియాస్ ఇసాక్సన్ మాత్రమే ఈ ప్రాంతం చుట్టూ పెద్ద ముద్రలతో పాదముద్రలు ఉన్నట్టు గుర్తించారు. ప్రధానమంత్రి నార్వేజియన్ సైనికుడు కెప్టెన్ క్రిస్ హోల్మ్తో మరింతగా పరిశోధించడానికి అనుమతించారు. అయితే రెండవ సంఘటన మైళ్ళ దూరంలో లెస్జా సమీపంలో ఒక వృద్ధ దంపతుల ఇంటిని కంటతడి పెట్టించింది. అది చూస్తేనే ఒంట్లో గుబులు పుడుతుంది. ఒక ట్రోల్ బాధ్యత వహించని నోరా విశ్వసించడం స్టార్ట్ చేసింది. అండ్ అలాగే ముగ్గురు టోబియాస్ నుండి సహాయం కోరుకుంటారు. అతను పౌరాణిక జీవులకు నిజమైన ఆధారం ఉందనే నమ్మకంతో ఒక ప్రొఫెసర్షిప్ను కోల్పోయాడు. పర్వతాలపై శీఘ్ర శోధన తర్వాత టోబియాస్ ఒక స్థలాకృతి క్రమరాహిత్యాన్ని గుర్తించాడు. అండ్ అలాగే నలుగురు అనుకోకుండా నిద్రపోతున్న ట్రోల్ను మేల్కొల్పారు. పర్వత ప్రాంతాలలో మభ్యపెట్టారు. నోరా యొక్క సిద్ధాంతానికి సంబంధించిన మొదటి ప్రత్యక్షమైన వీడియో రుజువును సంగ్రహించింది. వాళ్ళు తప్పించుకున్నారు. ప్రధానమంత్రి క్రిస్ నేతృత్వంలో సైనిక చర్యను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కల్చర్స్ ఆ ఆయుధాలు ట్రోల్ను మాత్రమే బాధిస్తాయి. టోబియాస్ ట్రోల్తో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేశారు. అయితే ఆ జీవి మరింత తుపాకీ కాల్పులతో ఆశ్చర్యపడినప్పుడు చంపబడతారు. అంటే అది కనుక భయపడితే ఎవరిని మిగల్చదు. అయితే పురాణాలను పరిశోధిస్తూ నోరా చర్చి గంటలను ఉపయోగించి సోనిక్ దాడిని సిఫార్సు చేస్తుంది. అయితే ఇది జీవిని అసమర్థతకు గురి చేసే బదులు కోపం తెప్పిస్తుందట. దీనివల్ల అపారమైన నష్టం కలుగుతుంది. విధ్వంసం తర్వాత అంతర్జాతీయ వార్తా సంస్థలు ఈ కథను ఎంచుకొని ప్రపంచవ్యాప్తంగా లైవ్ చేశారు. ట్రోల్ నార్వే రాజధాని ఓస్లోకు వెళుతుండగా ప్రధానమంత్రి నగరం నుండి పూర్తిగా ఖాళీ చేయవలసిందిగా ఆదేశించాడు. ఓస్లోపై అణుబాంబుతో ట్రోల్ను నాశనం చేయాలనే ప్రభుత్వం ఓ ప్లాన్ అయితే వేసిందట. తర్వాత నోరా అండ్ ఆండ్రియాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు, కానీ టాస్క్ ఫోర్స్ నుండి తొలగించబడ్డారు. నోరా జీవి గురించి నిజం తెలుసుకోవడానికి చివరి వరకు ప్రయత్నం చేసింది. టోబియాస్ యొక్క గమనికలు వారిని రాయల్ ప్యాలెస్కు దారితీశాయి. అక్కడ వాళ్ళు చీఫ్ ఆఫ్ కోర్ట్ రికార్డ్ సిండింగ్ను కలుస్తారు. అతను నార్వేలో ట్రోల్ గురించి నిజాన్ని చెప్తాడు. టోబియాస్ అంతా సరిగ్గానే ఉన్నాడు. క్రైస్తవ స్థిర నివాసులచే
తుడిచిపెట్టుకుపోయే వరకు అండ్ అలాగే జానపద కథలలో సత్యాన్ని పాతిపెట్టే వరకు ట్రోల్ నార్వేలోనే నివసిస్తుందట. నోరా తండ్రి సత్యానికి చాలా దగ్గరగా వచ్చినప్పుడు సిండింగ్ అతనిని అప్రతిష్ట పాలు చేసింది అండ్ అలాగే మానసిక ఆరోగ్యం ఆసుపత్రికి కట్టుబడేలా చేసింది. క్రిస్టియన్లు అతని కుటుంబాన్ని ఊచకొత కోసి డోవ్రే పర్వతాలలోని గుహలలో చనిపోయినందుకు అతనిని విడిచిపెట్టిన తర్వాత రాయల్ ప్యాలెస్ ట్రోల్ కింగ్స్ ప్యాలెస్ పైన నిర్మించబడిందట. అంటే రాయల్ ప్యాలెస్లో నివసించేదే ట్రోల్. వాళ్ళందరినీ చంపినందుకు పగ తీర్చుకునేందుకే అక్కడ నివసిస్తుంది. ట్రోల్ ప్రత్యక్ష సూర్యకాంతికి హాని కలిగిస్తాయని తెలుసుకున్న నోరా అండ్ అలాగే క్రిస్ అనేక ట్యానింగ్ బెడ్ల నుండి యూవీ కాంతిని ట్రోల్ను బహిర్గతం చేయాలని ప్లాన్ చేశారు. అయితే ట్రోల్కి సూర్యకాంతి అంటే భయం కాబట్టి వీళ్ళు యూవీ రేస్ అయితే క్రియేట్ చేశారు. క్రిస్ ట్రోల్ ట్రాప్ చేయడానికి తోటి సైనికులను పిలుస్తుండగా ఓస్లోపై బాంబు దాడిని ఆలస్యం చేయమని ఆండ్రియాస్ తన ఫ్రెండ్ సిగ్రిడ్ని రహస్య ప్రభుత్వ కేంద్రంలో అడుగుతాడు. అణుసమ్మెను ఆపడానికి సిగ్రిడ్ సైనిక వ్యవస్థలో ప్రవేశిస్తాడు. నోరా అండ్ ఆండ్రియాస్ ట్రోల్ యొక్క శిశువులలో ఒకరి పుర్రెను క్వీన్స్ ట్రంక్ వెనుక భాగంలో ఉంచారు అండ్ అలాగే యూవీ లైట్ ట్రాప్కి అతనిని ఆకర్షించారు. నోరా చివరి నిమిషంలో మనసు మార్చుకొని లైట్లు ఆఫ్ చేసి జీవి ప్రాణాన్ని కాపాడేందుకు ట్రై చేస్తుంది. అయితే సూర్యుడు స్పష్టమైన ఆకాశంలోకి ఉదయిస్తాడు అండ్ అలాగే ట్రోల్ని చంపేశాడు. అందరూ సంతోషిస్తున్నప్పుడు ఆండ్రియాస్ అండ్ నోరా నార్వే పర్వతాలలో ఇంకా ఎక్కువ మంది ట్రోల్ సజీవంగా ఉన్నారా అన్న షాక్లోనే ఉంటారు. ఆ తర్వాత డోవ్రే పర్వత గుహలలో శిథిరాల నుండి గర్జనతో ఏదో అయితే ఉద్భవిస్తుంది. ఖచ్చితంగా ఇంకా ట్రోల్స్ డోవ్రే పర్వతాలలో ఖచ్చితంగా ఉంటాయని ఆండ్రియా అండ్ నోరా అయితే అనుకుంటున్నారు. మరి అది నిజమా కాదా అన్నది ట్రోల్ పార్ట్ 2లో అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మూవీ ఒకసారి చూసేయండి.